హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్స్. ఈరోజు నేను మీకు చికెన్ కీమాతో ఇడ్లీలు ఎలా వేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఎప్పుడూ నార్మల్ ఇడ్లీసే కాకుండా ఇలా కీమాతో ఇడ్లీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కీమా కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 యాలుక్కాయి, కొంచెం బిర్యానీ ఆకు, 1 స్టార్ పువ్వు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దినుసులోకి 1 ఆనియన్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు చికెన్ కీమా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కీమాలోని వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కీమా ఫ్రై అవటానికి ఎక్కువ టైం పట్టదండి, 5 to 10 మినిట్స్ సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలుతుండగా సన్నగా కట్ చేసుకున్న టమాటా 1, కొంచెం కరివేపాకు వేసుకుని టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కుక్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రోట్లోకి 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ వేసుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడి వేయటం వల్ల కీమా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడిని కీమాలోకి వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుంటే చికెన్ కీమా రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కీమా చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇడ్లీ పిండి కోసం 1 కప్పు మినప్పప్పుకి 1.5 కప్పు ఇడ్లీ రవ్వ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. ఇలా రాయటం వల్ల ఇడ్లీలు అనేవి ప్లేట్లకి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా రాసుకున్న ప్లేట్లకి ఇడ్లీ పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కీమాని కొంచెం కొంచెంగా వేసుకోండి. 1/2 కిలో కీమా అయితే 4గురికి సరిపడా ఇడ్లీలు వస్తాయి. కీమా వేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కవర్ చేసుకోవాలి. పిండి అనేది కొంచెంగానే వేయండి, ఎక్కువగా వేస్తే ఇడ్లీలు పొంగిపోయి సరిగ్గా రావు. ఇలా అన్ని ప్లేట్లలోకి ఇడ్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి కోసం స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి వాటర్ హీట్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకుని ఇడ్లీని పెట్టి ఒక 10 మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే కీమా ఇడ్లీ రెడీ. ఇడ్లీ చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నదో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.